దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఏదైనా సంతోషంగా ఉన్నారు? ఒకసారి మీ నోటితో చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు బిడ్డవాళ్ళని తెలియజేస్తున్నాను. మరి ఇదిగా మనందరం ఇలా కలుసుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. అందుకని దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దినాన ఎంతోమంది లేరు, కనుమరుగైపోయారు, మట్టిలో కలిసిపోయారు, ఎన్నో ఈరోజు లేరు. అయితే మనమందరం ఈరోజు సంతోషంగా ఇలాంటి సన్నిధిలో ఆరాధించగలుగుతున్నాం, స్థుతించగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, తినగలుగుతున్నాం అంటే అది కేవలము ఆయన కృప మాత్రమే. కాబట్టి ఈరోజు మన అంశం ఏంటంటే, చాలా మంది అనుకుంటారు, నేను చిన్నవాడను, నేను చిన్నదాన్ని, నేను చేత కాని వాడను, నేను బలహీనుడిని, నా వలన ఏమవుతుంది? నేను మాట్లాడితే ఎవరు వింటారు? నేను వాక్యం చెప్తే ఎవరు వింటారు? నన్ను దేవుడు పరిచయం చేసినప్పుడు నేను ఇదే అనుకున్నా, అయ్యా నేను చిన్నవాడను, నేను మాట్లాడితే ఎవరు వింటారు? నేను వాక్యం చెప్తే ఎవరు అంగీకరిస్తారు? వెళ్ళి పక్కెళ్ళి మనం వచ్చేటండి, పక్కెళ్ళి ఆడుకోరా, ఫస్ట్ వెళ్ళి చదువుకోరా, ఇలాంటి మాటలు వస్తాయి. మన ఊళ్ళో కూడా, మన ప్రాంతంలో కూడా చిన్న బిడ్డలు ఎవరైనా చెప్పారు అనుకోండి, మనం వింటామా? ఫస్ట్ పక్కకి వెళ్ళి ఆడుకోవడానికి ఏం తెచ్చుకోవాలి. అదే విధంగా మన జీవితంలో, నిజ జీవితంలో మనం అనుకుంటా ఉంటాం, నాకు ఈ బలహీనత ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నేను ఇది చేయలేను, నా వల్ల ఇది కాదు, నేను చెప్తే ఎవరు వింటారు, నేను మాట్లాడితే ఎవరు వింటారు, నేను చెప్పింది ఎవరు చేస్తారు అన్న ఆలోచన మన అందరిలో ఉంది. అయితే బైబిల్ గ్రంథంలో చిన్నదే, చిన్నవాడే కానీ మహాద్భుతాలు చేశారు. ఈరోజు మన అంశం ఏంటంటే, చిన్న మాట, చిన్న పని, పెద్ద అద్భుతం. ఈరోజు మనం అందరము అసమర్థులమే, మాట్లాడడానికి అసమర్థులమే, ఒక పని చేయడానికి అసమర్థులమే. కానీ దేవుడు నిన్ను నన్ను ఎలా పిలుస్తామనంటే, అసమర్థులుగా పిలవడం లేదు కానీ సామర్థ్యులుగా పిలుస్తా ఉన్నాడు. సామర్థ్యులుగా ఏదైనా చేయగలవు. ఈ భూ ప్రపంచాన్ని ఏం చేస్తావు? నువ్వు చల్లకిందులు చేయగలవు. కానీ మనం అనుకుంటున్నాం, నాకు బలహీనత ఉంది, నేను మాట్లాడలేను. అయ్యా అదే మోసే అంటాడు, అయ్యా నీకు నచ్చి వాడని, నేను మాట్లాడలేను. ఏ విధముగా అన్ని లక్షల మంది ప్రజలు నడిపించాలంటే, నీ నోటికి నిన్ను తోడై నువ్వు ఏమి మాట్లాడాలని నేను మాట్లాడిస్తాను, నువ్వు వెళ్ళు. ఆ మోసే వలే అనుకుంటా ఉన్నామేమో. అయ్యా ఇర్మియా వలె, అయ్యా నేను బాలను, అయ్యా నేను నచ్చి వాడను, నాలో బలహీనత ఉంది అని మనం అనుకుంటా ఉన్నామేమో. కానీ దేవుడు చెప్తా ఉన్నాడు, బైబిల్ గమనించండి, ఒక చిన్నది ఏం చేసిందో చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 2వ వచనం. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చదువు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేది. వారచట నుండి ఒక చిన్నదాన్ని చెరగొట్టితేగా అది నయమాను భార్యకు. నయమాను భార్యకు ఎవరు ఇక్కడ ప్రచారం చేస్తా ఉండేది? ఎవరు? చిన్నది. ఎవరు చేస్తా ఉన్నారు? చిన్నది. ఇది మన మందిరంలో చిన్నది, చిన్నవాడు ఉన్నారు. ఒకవేళ 50, 60, 70 సంవత్సరాల వాళ్ళు కూడా ఉండొచ్చు. దేవుని దృష్టిలో వాళ్ళు ఏమైనారు? చిన్నవారే, చిన్నవారే. ఆయన మనల్ని ఎక్కడ చెప్పుకున్నాడంట? అరచేతిలో చెప్పుకున్నాడంట. ఆయన అరచేతిలో మనం చెక్కబడి ఉన్నామంటే వాళ్ళకి 70 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎవరు? చిన్నవాళ్ళే. అయితే ఇక్కడ ఒక చిన్నది ఎవరి వారికి ప్రచారం చేస్తా ఉంది? నయమాను భార్య. చదువు. ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఒకడు ఉండెను, నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వాడికి కలిగిన కుష్టి రోగమును బాగు చేయని తన యజమానురాలు ఆయన నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత ఇచ్చెను కనుక అతడు 20
కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలెనని ఈ పత్రికను చదువు. ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి నన్ను అతడు నా ఎదురుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తలచి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠ రోగమును మాన్పునని నేను అనుకుంటుని. ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడము కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహములనై అతడు శుద్ధుడాయెను. ఎంతమంది తెలిసి స్టోరీ? చిన్నప్పటి నుంచి నేనైతే వింటానే ఉన్నా. మీకు తెలుసుకున్నాను. నయమాను ఎవరి మాట విన్నాడు? ఎవరి మాట విన్నాడు? ఎలీషా గారి మాట నయమాను విన్నాడు. ఎలీషా గారిని చేరుకోవడానికి ఎవరు సహకరించారు? ఎవరు సహకరించారు? చిన్నది. ఎవరు? చిన్నది. ఒక చిన్నది. చూడండి, ఆయన ఏ రోగం ఉంది? కుష్ఠ రోగం ఉంది. కుష్ఠ రోగిని ఒకానొక సమయంలో అసలు ఊర్లో కూడా రాణించేవారు కాదు. కుష్ఠ రోగము బాగు చేయడం సాధ్యము కాదు. కానీ ఒక చిన్నది గొప్ప పని చేసింది. ఈరోజు మనం అనుకుంటాం, నేను చిన్నదాన్ని కదా, నేనేం చేయలేను, నేను చిన్నవాడిని కదా, నేనేం చేయలేను, నీ చిన్నదాన్ని కదా, నేను వాక్యం చెప్తే నన్ను దూషిస్తానేమో, నీ చిన్నదాన్ని కదా, నేను వాక్యం చెప్తే అంగీకరిస్తారో లేదో, నీ చిన్నదాన్ని కదా, నా మాట వింటారో లేదో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ చిన్నది చెప్పినట్టుగా చేశాడు. ఆయన కుష్ఠరోగము ఏమైపోయింది? నయమైపోయింది. ఆయన దేహం ఎలా అయిపోయిందంటే ఒక పసి పిల్లవాడి వలె. చూడండి, ఒకటోసారి మునిగాడు, ఏం కాదా? రెండోసారి మునిగాడు, ఏం కాదా? ఎన్నిసార్లు మునగాల? 7 మార్లు చెప్తా ఉన్నాడు ఎలీషాను, వెళ్ళి మునుగు, ఏమవుతుంది? నీ కుష్ఠరోగం బాగవుతుంది. అప్పుడు ఏమన్నాడు? మా ప్రాంతంలో దానికంటే రమ్యమైన నదులు లేవా, సరస్సులు లేవా, నీళ్లు లేవా? కానీ మాట విన్నాడు. ఆయన చెప్పినట్టుగా చేశాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి గల కారణం ఎవరు? చిన్నది. ఇది నాన్న, నీ ప్రాంతం బాగుపడడానికి నువ్వు చిన్నదానే కావచ్చు, నువ్వే కలెక్టర్గా మారిపోవచ్చు. నువ్వు చిన్నదానివే, చేతకాని వాడివే, బలహీనుడివే, కానీ నీ ప్రాంతం అంతా మారిపోవడానికి నువ్వే కారణం అవ్వచ్చు. చూడండి, ఆయన రాజు. ఆయన కుష్ఠరోగం పోవడానికి, ఆయన దేహం అంతా కూడా బాగుపడడానికి ఒక చిన్నది కారణమైంది. ఆ చిన్నదాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. నీ ప్రాంతంలో నీ గురించి నువ్వు మాట్లాడుకోవాలి. నీ గురించి ఒకరు మాట్లాడుకోవాలంటే నువ్వు చిన్నదాన్ని, నేను చిన్నవాడను, నేను బాలుడను అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు ఇచ్చిన తలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన మాటను ఎప్పుడైతే నీ బలహీనతను చూసుకోగా ఆయన బలాన్ని చూసి ముందుకు సాగిపోతావో, అప్పుడు ఈ చిన్నదాని గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో నీ గురించి కూడా 10 తరాలు మాట్లాడుకుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని నీ వాక్యం బోధిస్తా ఉన్నా. నేను ఒక అనుకోండి, ప్రభువుని నిద్రించిన అనుకోండి, నా గురించి మాట్లాడుకోరా? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే దేవుడు ఇచ్చిన తలాంతులను వాడుకుంటున్నాను. దేవుడు మీలో ఏ తలాంతు పెట్టాడో, దేవుడు మీకు ఏం చెప్పాడో, దేవుడు మీకు ఏ దర్శనం కలిగించాడో దాన్ని ఏం చేయాలా? చిన్నదానికి దేవుడు ఒక తలం ఇచ్చాడు. నువ్వు చెప్పు. ఎవరికి? నయమాను వారికి చెప్పు. ఇదిగో అతను ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన గురించి చెప్పు, ఆయన మాట వినమని చెప్పని తలం ఎవరికి ఇచ్చాడు? చిన్నదానికి. డైరెక్ట్గా నయమానికి ఇవ్వచ్చు కదా, లేదంటే వాడు వారికి
కదా. కానీ అక్కడ ఎవరిని వాడుతున్నాడు దేవుడు? చిన్నదాన్ని. ఈరోజు మీ గృహాల్లో కూడా, మీ కుటుంబంలో కూడా వివిధ రకాలైన పరిస్థితులు ఉన్నాయేమో. మీ తల్లి ప్రార్థన చేయడం లేదేమో, మీ తండ్రి ప్రార్థన చేయడం లేదేమో, నువ్వు ప్రార్థన చేయి. చిన్న బాలికలే కానీ మీరు ప్రార్థన చేసి పరిస్థితులను మార్చవచ్చు, స్థితిగతులను మార్చవచ్చు. ఆ రాజు పరిస్థితి ఒక చిన్నదానిగా మారిపోయింది. నీ కుటుంబ పరిస్థితి మారదా? ఎవ్వరు, ఏ డాక్టరు, ఏ వైద్యుడు బాగు చేయలేని కుష్టి రోగము ఒక చిన్న దాని ద్వారా నయమైపోయింది. నీ ద్వారా జరగదా? ఖచ్చితంగా దేవుడు జరిగించే నడుపుతున్నాడు. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 12వ వచనం. అపోస్తుల కార్యములు 12వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని, చూడండి, ఇక్కడ పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? చెరసాలలో, ఒక జైలులో ఉంచబడ్డాడు. అయితే ఏం జరిగిందంట? సంఘం అయితే అతని కొరకు ఏం చేస్తా ఉందంట? ఏం చేస్తా ఉంది? ఏం చేస్తా ఉంది? ప్రార్థన. పేతురు చెరసాలలో ఉంటే సంఘమంతా ప్రార్థన చేసింది. మన వాళ్ళు సమస్యల్లో ఉంటే మనం ఏం చేస్తా ఉన్నాం? పేతురు చెరసాలలో ఉన్న సంఘమంతా ఒక దగ్గర కూడి ప్రార్థన చేసి ఆ చెరసాలను బద్దలైపోయేలా ప్రార్థన చేశారు. మనం ఏం చేస్తా ఉన్నాం? మన వాళ్ళు సమస్యలు లేకపోయినా, అబ్బా మీరు సంతోషంగా ఉన్నారే, వీళ్ళకి ఏదో ఒక సమస్య తెచ్చి పెట్టాలని క్రియేట్ చేస్తా ఉన్నాం సమస్యని. వీళ్ళు భలే ఉన్నారే, ఈ కుటుంబం భలే ఉందే, వీళ్ళకి ఏదో ఉండాలి, మనం మాత్రమే బాగుపడితే వాళ్ళు కూడా బాగున్నారు, వాళ్ళ మీద ఏదో ఒకటి రుద్దేద్దాం, వేసేద్దాం. అది మన ఆలోచన. కానీ చూడండి, పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలా ప్రార్థన చేసిందంట? ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసింది. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాల్చుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనం కలిగినని తలంచెను. మొదటి కావలిని, 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక విధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయెను. పేతురునకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజంగా తెలియదని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లైన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ఇప్పుడు సంఘమంతా ఆసక్తితో ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తా ఉన్నారు? ఎక్కడ కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు? అనేకులు, అమ్మాయి అనేకులు చదువు మారు పేరు గల యోహాను తల్లైన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి, ఎక్కడ? మరియా ఇంటికి అనేకులు వచ్చి అక్కడ ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ ప్రార్థనలో అందరి గురించి ప్రస్తావించలేదు, కానీ ఒక చిన్నవాడి గురించి ప్రస్తావన జరిగింది. చూడండి, చదువు. అతడు రోదే ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయగా లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపెను. ఇక్కడ తెలుగుతా ఉంది ఎవరు? పేతురు ఎక్కడ
చిన్నది వినిందంట. అంటే ఇక్కడ ఎవరు ఆ చిన్నదాని పేరు కూడా ప్రస్తావించబడింది, ఎవరు? రోదే. రోదే అక్కడ ఉందంటే అక్కడ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తా ఉన్నారట. ఎప్పుడంతా ప్రార్థన చేశారంట వాళ్ళు? రాత్రంతా ప్రార్థన చేశారట. అంటే ఆ రాత్రి అంతా కూడా ప్రార్థనలో ఎవరున్నారు? చిన్నదైన రోదే రాత్రంతా ప్రార్థన చేసింది. ఎవరి కోసము? వాళ్ళ కుటుంబం కోసం కాదు, వాళ్ళ అమ్మ కోసం కాదు, వాళ్ళ నాన్న కోసం కాదు. పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. మీరు కూడా మా తల్లిదండ్రులతో పాటు ప్రార్థించాలని ప్రార్థన చేసేది ఎవరు? చిన్నది. ఈరోజు ఎవరో పేతురు కోసం చిన్నది ప్రార్థన చేస్తా ఉంది. మన ప్రాంతంలో, మన పట్టణంలో, మన పక్కింటి వారి కోసం మనం బాధ్యతగా ప్రార్థన చేస్తా ఉన్నామా? పోనీ పక్కింటి వారి కోసం, ఎదుటి వారి కోసం, మన కుటుంబం కోసం మనము ప్రార్థన చేసుకుంటా ఉన్నామా? అక్కడ అంతమంది రాత్రంతా ప్రార్థన చేస్తే ఇక్కడ మొత్తం మంది సంతోషమైన మాత్రం ఎవరున్నారు? చిన్నది రోదే. ఆ చిన్నది మాత్రమే ఫస్ట్ ఆ సంతోషకరమైన వార్త విని తలుపు తడుతూ ఉంటే అది ఆనందంలో తలుపు కూడా తీయకుండా గంతులు వేస్తా ఎక్కడికి పోయిందంట, వాళ్ళు చెప్పడానికి పోయిందంట. పేతురు గారు వచ్చారు. అసలు దేవుడు ఆ చిన్నదానికి ఎందుకు నిలబడేలా చేశాడు? ఎందుకంటే ఆ చిన్నదాని ఆసక్తి. వెళ్ళి నిద్రపోవచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ ఉంటే నిద్రపోవచ్చు, కానీ ఆసక్తితో చిన్నదైనా కూడా ఆశతో ప్రార్థన చేసింది. ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని మొట్టమొదట సంతోషంగా ఆ బిడ్డనే అందరికీ చెప్పులాగున దేవుడు కార్యం చేశాడు. చిన్నదైనా సరే ప్రార్థనగా ప్రార్థించింది. అక్కడ చిన్నదైనా సరే ఒక రాజు యొక్క రోగమును బాగు చేసింది. ఇది నువ్వు చిన్నదానమైనా కూడా నీ ప్రాంతాన్ని మార్చగలిగిన సామర్థ్యం నీలో ఉంది. ఎందుకు మనలో అసామర్థ్యం ఉందంటే మనం అసమర్థులమే, మనం కార్యం చేయలేం, మనం అద్భుతం చేయలేం, మనం బాగు చేయలేం, మనం స్వస్థపరచలేం. కానీ నీలో నాలో ఉన్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేన్నైనా జయించగలిగిన సామర్థ్యుడు. ఈరోజు మనం అసమర్థులుగా వచ్చామేమో, సామర్థ్యులుగా వెళ్ళబోతా ఉన్నాము. ఈరోజు ఆశ చిన్నది చెప్పింది వినింది. ఈరోజు మీరు కూడా మీ ప్రాంతంలో ఒకవేళ వాళ్ళు పరిశుద్ధులై ఉండి వాళ్ళు వాక్యం బోధిస్తూ ఉంటే వాళ్ళు చిన్నవారు, పెద్దవారు, మగవారు, స్త్రీలనే భేదం చూపించద్దు. వాళ్ళు చెప్తే మీరేం తినేది, వాళ్ళంత మా ముందు వాళ్ళ వయసు ఎంత, నాకున్నంత సర్వీస్ అంతా కూడా లేదు వాళ్ళ వయసు, వాళ్ళు నాకు వాక్యం బోధిస్తారా అనే మాటలు వద్దు. ఎందుకు? దేవుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో తెలియదు. బిలాముతో మాట్లాడింది ఎవరు? బిలాముతో మాట్లాడింది ఎవరు? గాడిద. బిలాముతో మాట్లాడింది ఒక గాడిద. గాడిదతో బిలాముతో మాట్లాడించిన దేవుడు మనుషుల ద్వారా మాట్లాడలేడా? చిన్నదాని ద్వారా మాట్లాడలేడా? ముసలివాళ్ళ ద్వారా మాట్లాడలేడా? ఎవరి నోట నుంచి ఏ మాట, పవిత్రమైన మాట, పరిశుద్ధమైన మాట, దేవుడి మాట వస్తే దాన్ని మనం ఏం చేయాలా? అంగీకరించాలా? మాకు తెలిసేపో, నువ్వు చెప్పుకోపో, నువ్వు చేసుకోపో, ఈ వద్దు. ఒకవేళ ఆ రోజు ఆ చిన్నది ఇలా చిన్నప్పుడు అక్కడ ప్రవక్తున్నాడు, అక్కడికి వెళ్ళు, నీ రోగం బాగవుతుంది ఆయన మాట చూపిస్తాడన్నప్పుడు ఆ చిన్న చెప్పినప్పుడు నువ్వే నాకు చెప్పేది, నేనేది ఒక రాజు, ఒక దేశానికి రాజు, నువ్వు నాకు చెప్తావా అంటే నా రోగం బాగైందా? అంగీకరించాడు, విన్నాడు. చంటి మీద చెప్పినప్పుడు ఫస్ట్ అయితే వ్యతిరేకించాడు. ఏమో మా ఊళ్ళో సరస్సులు లేవా, నదులు లేవా అన్నాడు, కానీ అంగీకరించాడు. ఆ మాట విధేయత చూపించాడు, వెళ్ళాడు, మునిగాడు, గొప్ప అద్భుతము చూశాడు. ఈరోజు మేము దేవుడు వింటారా? మన ఇంటి పక్కన, మన ఇంటి దగ్గరే మన ఆత్మీయులే పడిపోతున్నప్పుడు నువ్వు చిన్నదాన్ని, నువ్వు చిన్నవాడిని, నేను స్త్రీని, నేను పురుషుడిని, వాళ్ళు ఎట్లన్నా పోనీ అని అనుకోవద్దు. నీ వంతుగా ఏం చేయాలా? దేవుడు చెప్పింది చెప్పాలి. దేవుడు నీకు చెప్పాడని తలంపించాడని వాళ్ళు ఇలా మాట్లాడని చెప్పాడని ఏం చేయాలా? మాట్లాడాలి. అది అంగీకరించకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ దేవుడు చెప్పింది నువ్వు చెప్పకపోతే దాని తప్పు పూర్తిగా నీదే. దేవుడు ఏదైతే చెప్తున్నాడని ఖచ్చితంగా చెప్పి తీరాలా. ఎవరు 2-3 రోజుల నుంచి కడుపుతో బాధపడతాము, దేవుడు ఆనందంగా మాట్లాడాడు కదా,
మీరేనా ఎందుకు మా చెప్పండి తెలిసే దేవుడు నామం ఎందుకో దేవుడు తలంచాడు, దేవుడిని స్వస్థపరిచాడు. ఆ విధంగా చెప్పమన్నది మనం చెప్పాలి. దేవుడు చెప్పమన్నాడు, ఆనందం మీకు చెప్పాలన్నాడు, చెప్పాను. వారు మేలు పొందుకున్నారు. ఏం పొందుకున్నారు? మేలు పొందుకున్నారు. ఒకవేళ మనం చెప్పకుండా ఆగిపోతే ఆ మేలు వారు పొందుకోలేరు. చూడండి, ఇంకొకటి చూద్దాం. 1వ సమూయేలు 17వ అధ్యాయం 31వ వచనం. 1వ సమూయేలు 17వ అధ్యాయం 31వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. చూడండి, ఇక్కడ ఆయన ఎవరు గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం? దావీదు గురించి. ఆయన ఎవరు? చిన్నవాడు. ఎవరు? చిన్నవాడు. నేను ఆ గొల్యాతు మీదకి నేను వెళ్తాను, నేను ఆయన జయిస్తాను అంటే అక్కడ ఏమంటా ఉన్నారు? నువ్వు బాలుడవు, నువ్వు ఆయన్ని జయించలేవు. కానీ అక్కడ దావీదు అంత ధైర్యముగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? దేవుడు ఆయనకి ఇచ్చిన శక్తిని బట్టి దేవుడు చూసుకొని అంత ధైర్యముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవులు మనం అడుగుతారు, అసలు మీ ధైర్యం ఏంటి అంటే మనం ఒకటే సమాధానం చెప్పాలా, మా ధైర్యము మా యేసే. లోకం చెప్తారు మా ధైర్యం మా డబ్బు, మా ధైర్యం బలము, మా ధైర్యం మా బంధువులు, మా ధైర్యం మా స్నేహితులు అని. కానీ క్రైస్తవులుగా మా ధైర్యము మన యేసే. మన ధైర్యం మన కోసం ప్రాణం ఇచ్చిన యేసే. నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని. ఎవరు చంపింది? ఎవరు? బాలుడు చంపాడు. ఇదేంటి? మనమైతే కుక్కను చూసి పారిపోతాం, కుక్కను చూసి పారిపోతాం. కానీ దావీదు చిన్నవాడైనా సరే దేనితో కొట్లాడాడు? సింహంతో, ఎలుగుబంటితో కొట్లాడి దాన్ని ఏం చేశాడంట? చంపి. చదువుమా. ఎలుగుబంటిని చంపి తినే. జీవము గల దేవుని సున్నతి లేని. అబ్బా, ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నది? వాళ్ళు. ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు మన మీదకి రావడమా, మనల్ని ఎదిరించడమా, మన ఇశ్రాయేలు దేవుడిని ఓడించడమా, ఆ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఎదురు చెప్పడమా? నేను వాడిని జయిస్తాను, నా రాజ్య బలముతో నేను రాజ్యాన్ని జయిస్తాను అని చెప్పగలిగే వారుగా మనం ఉండాలా? ఇక్కడ ఆ చిన్న బాలుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఆ సున్నతి లేని. ఎంత గొప్ప మాట అది. వాడు నా దేవుడు ముందర మాట్లాడమా? అసలు ఆ రోజు దావీదు ఆయనే ఎలా అంటే ఈ రోజు మన లోకంలో ఎలా అన్నాడు? దేవుని ప్రేమ గురించి కూడా తెలియని వాళ్ళు క్రైస్తవం గురించి మాట్లాడమా? ఎవరు మన దేవుని గురించి, మన గురించి మాట్లాడడానికి అర్హులు కూడా కాదు. వాటిలో ఒకదాని వలె అగుననియు నన్ను రక్షించిన యెహోవా. చూడండి, ఇక్కడ మనము చూసుకుంటే చిన్నవాడు ప్రతిసారి ఎవరు పెడతా ఉన్నాడు? మధ్యలో దేవుడు పెడతా ఉన్నాడు. ఆయన బలము, నన్ను రక్షించిన యెహోవా. సింహము నుండి, ఎలుగుబంటి నుండి రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుంచి కూడాను విడిపిస్తాడు. చిన్నవాడే కానీ దేవుని చూసుకొని ఒక అడుగు ముందుకు వేశాడు. ఇది నాన్న, నువ్వు బలహీనురాలివే, కానీ నీ దేవుడైన యెహోవాను బట్టి ఒక అడుగు ముందుకి.
ఆయన సింహాన్ని ఎలుగుబంటిని చంపింది ఆయన ధైర్యంతో కాదు, ఆయన బలముతో కాదు, దేవుడైన యెహోవా బలముతో, ఆయన ఇచ్చిన ధైర్యంతో దాన్ని చంపగలిగాడు. దానిలో మాత్రమే కాదు, గొల్లాకి ఏం చేశాడు? చివరి వర్షం పెట్టాము 49:50 చదువు. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఆ ఫిలిష్తీయుని మీద కొట్టెను. ఆ రాయి వాని ఎదురు చొచ్చినందున వాడు నేలను బోర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఏమి లేకయే? ఖడ్గము లేకయే. ఇది నా జీవితంలో ఖడ్గము లాంటి ధనము లేదేమో, ఖడ్గము లాంటి బలము లేదేమో, ఖడ్గము లాంటి బంధువులు లేదేమో, ఖడ్గము లాంటి స్నేహితులు లేదేమో, అదే ఖడ్గము లాంటి ముళ్ళతో నేను పొడుస్తూ ఉన్నారేమో. కానీ ఖడ్గము లేకుండానే గొల్లియాతును గెలిచాడు. ఎవరు? దావీదు చిన్నవాడు బాలు ఒక పెద్దవాడిని, పెద్ద బలవంతుని, అందరినీ ఓడించిన బలవంతుని ఒక బాలుడు గెలిచాడు. ఈరోజు నువ్వు నేను గెలవలేమా? నువ్వు నేను నీ పరిస్థితులతో మాట్లాడలేమా? నువ్వు నేను నీ స్థితిగతులను మార్చుకోలేమా? మన స్థితిగతులను మార్చుకోలేమా? మన పరిస్థితులను మార్చుకోలేమా? ఖచ్చితంగా మార్చుకోగలము. చూడండి, ఇంకా చివరిగా ఒక బాలుడు ఒక బాలిక చేసిన పని చెప్పి చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 6వ యోహాను 6:9. ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద 1-14 చదువు. అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చునేను. అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి మీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించుమని ఫిలిప్పును అడిగాను. కానీ ఏమి చేయనై ఉండెనో తాను ఎరిగి పరీక్షించుటకు అలాగని అడిగాను. దేవుడు తెలుసు అక్కడ ఏం చేయాలో, అక్కడ ఎవరో వచ్చారో, ఏమేమి తీసుకొచ్చారో, ఎవరి దగ్గర ఏమున్నాయో అన్ని ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. తెలిసినా కూడా వీళ్ళందరికీ భోజనం పెట్టబెడతామని కదా మామూలుగా మనం మాట్లాడుకుంటాం కదా, వాళ్ళ దగ్గర ఉన్నా కూడా ఎట్లా చేద్దాం ఉంటుంది. కానీ ఇంకెట్లా వాళ్ళు ఏమంటారో తెలుసుకోవడానికి అట్లా దేవుడు కూడా అన్నాడు. అయితే అక్కడికి ఆ ప్రాంత చదువు అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాడు. ఏంటంట? 200 అయినా కూడా చాలవంట. అంటే అంతమంది జనులు అక్కడికి వచ్చారంట. ఎందుకు వచ్చారు? దేవుని యొక్క వాక్కును వినడానికి. ఇప్పుడు మన వాక్యం విని దూర ప్రాంతం నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి ఏం చేయాలి? మనము వాక్యం చెప్పి ప్రార్థన చేసి పోయి వడగొని చెప్పాలా? ఏం చేయాలా? వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళ భోజనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి వాక్కు వినడానికి జనులందరూ వచ్చారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయాలి? వాళ్ళకి భోజనం పెట్టాలి. వచ్చిన వారిని ఖాళీగా పంపడు. మనుషులమైన మనమే ఖాళీగా పంపం, దేవుడు ఖాళీగా పంపిస్తాడా? చదువు. ఆయన శిష్యులలో ఒకడు సీమోను పేతురు ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నవాని యొద్ద. ఎవరి యొద్ద? చిన్నవాని యొద్ద. ఏంటంట? 5 రొట్టెలు 2 చేపలు. అక్కడేమో 200 దినారులైనా కూడా రొట్టెలు సరిపోవు. ఇక్కడేమో చిన్నవాని దగ్గర ఎన్ని మాత్రం ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు అడిగితే మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా ఉందా భుజించటకు అంటే ఆ చిన్నోడు ముందుకు వస్తున్నాడు. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు. ఆ చిన్నోడు అదే మనం ప్లేస్లో ఉంటే
ఆ 5 రొట్టెలు నేను ఇచ్చేస్తే నేనేం తింటా, నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తా, ఫస్ట్ నేను తిని మిగిలిన లాస్ట్లో ముక్కిద్దాంలే అని అనుకుంటామా అనుకోమా? ఫస్ట్ మన కడుపు తీసుకుంటాం. కానీ చిన్నవాడు అలా అనుకోరా. ఏం చేశాడు? అది చిన్న పనే, కానీ అది ఎంత పెద్ద సహాయంగా మారిందంటే 5 రొట్టెలు 5,000 మందికి పంచబడ్డాయి. చిన్న పని. ఆ మనసు చూసారా? చిన్న పిల్లలకు సామాన్యంగా ఏదైనా ఒక చాక్లెట్ ఇచ్చి మళ్ళీ మనం రిటర్న్ అడిగినాం అనుకోండి, మంది మనకి లేదు. అట్లాంటిది వాళ్ళ దగ్గర ఉన్నది మనకి ఇస్తారా? చూడండి, 5,000 మందిలో ఎవరు తెచ్చిపోయినారా భోజనం? ఎవరు తెచ్చిపోయినారా? 5,000 మంది పురుషులు మాత్రమే, పురుషుల సంఖ్య మాత్రమే రాయబడింది. 5,000 మందిలో ఎవరి దగ్గర పార్సల్ ఉండవా? కనీసం ఒకరిలో ఒకరైనా తెచ్చిపోయినారా భోజనము? ఖచ్చితంగా షుగర్ ఉండే వాళ్ళు తెచ్చిపెడతారు, బీపీ ఉండే వాళ్ళు తెచ్చిపెట్టారు. ఎందుకంటే టయానికి తినాలి కాబట్టి. ఏదో ఒక అనారోగ్యం ఉన్న వాళ్ళు తెచ్చిపెట్టారు. వాళ్ళు ఏమనుకుంటారు మనసులో? మేము ఇచ్చేస్తే మాకేంటి, మేమేం తినాలా, నా పరిస్థితి ఏంటి, నా ఆరోగ్యం ఏంటి? కానీ అక్కడ 5,000 మంది పురుషుల్లో ముందుకు వచ్చింది ఒక చిన్నవాడు. ఈ దినాన్ని ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరు చూసి ఆగిపోవద్దు, మీ బలహీనతను చూసి ఆగిపోవద్దు. దేవుడు లోకంలో ఉన్న వారిని, వెర్రి వారిని ఎంచుకున్నాడు, బలహీనులని ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వు బలం లేదనుకోవద్దు, నేను చిన్నవాడి దగ్గర తక్కువ ఉంది అనుకోవద్దు. ఆ తక్కువనే దేవుడు ఏం చేశాడు? 5,000 మందికి సరిపోయి మళ్ళీ ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. 5 రొట్టెలు. చూడండి, ఇప్పుడు మీరు ఏదో 5 రొట్టెలు నాకు ఇచ్చేసారు అనుకోండి, 5 రొట్టెలు నేను తిన్నాను అనుకోండి, మీ అందరికీ సరిపోతాయా? ఆ రొట్టెలు ఏం చేశాడు దేవుడు? విరచి ఆకాశం వైపు పెట్టి, అయా వీటిని ఆశీర్వదించు. ఆ చిన్న వాడి పని అక్కడ 5,000 మంది కడుపు తింటుంది. ఈరోజు నువ్వు అనుకోవద్దు, నేను మాట్లాడితే ఏమనుకుంటారో, నేను వాక్యం చెప్తే ఏమనుకుంటారో, నేను పాట పాడితే ఏమనుకుంటారో, నేను దీని గురించి మాట్లాడితే, నేను దేవుడి గురించి మాట్లాడితే, ఈ దర్శనం చెప్తే ఏమనుకుంటారో అని నువ్వు సంకోచించద్దు. ఒకవేళ సంకోచించినావా, ఆ చిన్నవాడు అయ్యో నేను 5 రొట్టెలు ఇస్తే ఏం సరిపోతాయి, వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వస్తాయి అని ఆ చిన్నవాడు ఆగిపోయింటే అప్పుడు 5,000 మందికి కడుపు నింపబడేది కాదు. ఈ దినాన్ని నువ్వు ఆగిపోతే నీ ప్రాంతంలో ఏదో ఒక అన్యాయం జరగచ్చేమో. ఈరోజు నువ్వు మాట్లాడకపోతే ఏదో ఒక నష్టం జరగచ్చేమో. ఈరోజు నువ్వు చిన్నవాడివే కానీ నువ్వు ప్రార్థించకపోతే ఒక కుటుంబంలో నష్టం జరగచ్చేమో. అందుకే నీకు దేవుడు ఇచ్చిన తలాంతులు నువ్వేం చేయాలా? నెరవేర్చాలా. ఇంతమందికి యేసు జనులను కూర్చుండబెట్టి లెక్కకు ఇంచుమించు ఎంతమంది? 5,000 మంది పురుషులు మాత్రమే. స్త్రీలు, ముసలోళ్ళు, పిల్లలు ఎంతమంది వచ్చారో తెలియదు. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వచ్చిన అందరికీ అట్లా వడ్డిస్తా ఉన్నారు. అంతే. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. అవి వచ్చినవి చిన్నవాడు ఇచ్చినవి. ఆ చిన్నవాడి పోయింటే 5,000 మంది కడుపులు నింపబడేది కాదు. ఆ చిన్నవాడు చేసిన పని ఒక గొప్ప అద్భుతముగా మార్చబడింది. చదువు. అలాగున ఏంటంట? ఇచ్చిన 2 చేపలని వారికి ఇష్టం వచ్చినంతగా, అంటే చూడండి, అన్ని అన్నం పెడతారు, బాగా అన్నం వేసుకో ముక్కలు వేసుకొని ఎవరు అంటారు, పీసులు వేసుకొని చాలా తక్కువ అంటారు. కానీ ఆ ప్రాంతంలో చూడండి ఎన్నంటే అన్ని ఏంటివి? చేప పీసులు ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళకి ఇష్టమైనంత మటుకు వడ్డిస్తా ఉన్నారంట. వడ్డించెను. వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలు పోగు చేయమని తన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తర్వాత
పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు? 12 12 గంపలు. ఎక్కడ 5 చేపలు 5 రొట్టెలు, ఎక్కడ 2 చేపలు, ఎక్కడ 5,000 మంది, మళ్ళా వాళ్ళందరూ తిని 12 గంపలు మిగిలే అంత గొప్ప అద్భుతం జరిగిందంటే దానికి కారణం చిన్నవాడు. చిన్న పని. ఈరోజు చిన్న పని నీ యొక్క ప్రాంతంలో, నీ పక్కింటి వాడితో, నీ ఆత్మీయులతో ఆ చిన్న పని నువ్వు చేయగలవా? ఏమాత్రం చేయగలదు. ఆ చిన్న పని చేయగలటప్పుడు దేవుడికి సహాయం చేస్తూ ఉన్నాడా? చేయి. చాలా మంది మీటింగ్స్ పెడతాం, ఎట్లా అయ్యింది పరిస్థితి అంటే ఏం చేస్తారు? ఏం చిన్నదే కావచ్చు, 10 కావచ్చు, 10కి 10 మంది ఇస్తే ఎంత? 100 రూపాయలు. 100 రూపాయలు మంది ఇస్తే ఇది చిన్న పనే. 10 రూపాయలు పని కాదు, పెద్ద విషయం కాదు. 10 రూపాయలు చాలా చిన్న విషయం. మన పిల్లలకి ఇస్తాం 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కోండి. అలాగా మనకు దేవుని విషయంలో, మన ఆత్మీయుల విషయంలో, మన యొక్క విశ్వాసుల విషయంలో చేతనైనంత మటుకు మనం ఏం చేయాలా? సహాయం చేయాలి. సహాయకరంగా ఒక ఆత్మీయమైన మాటలు మాట్లాడాలి. ఆ రోజు చేసిన చిన్నవాడి పని గురించి ఈ రోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం చిన్నవాడైనా కూడా ముందుకు వచ్చాడు. ఈ దినాన నువ్వు బలహీనుడిగా, చిన్నవాడిగా, చిన్నదానిగా ఉన్నావేమో, అయినా కూడా నువ్వు ఏం చేయాలా? ముందుకు రావాలా. నువ్వు ముందుకు రావడం మాత్రమే కాదు, అనేకులను ముందుకు నడిపించాలా. అట్టి విధముగా దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని మార్చును గాక.